స్వామి శరణం స్వామి. ఇదే స్వామి కుమిలి ఘాటి అంటారు. ఇది 8 కిలోమీటర్ల స్వామి. మొత్తం అప్పే స్వామి. మొత్తం చుట్టూ అడివి. ఇది పగలపూట ఎక్కడమే కరెక్ట్ స్వామి, రాత్రిపూటలో ఎక్కడం కష్టం. ఇలాగే తిరుపతి కొండకు మళ్ళీ శబరిమల వెళ్ళడానికి, పంపకి వెళ్ళడానికి దగ్గర 120 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్స్ తగులుతాయి స్వామి. మ్యాక్సిమం అప్పే ఎక్కువ ఉంటుంది స్వామి, డౌన్ తక్కువ ఉంటుంది. ఎవరు వచ్చినా ఈ రూట్లోనూ లేదా అటు తిరుపతి మీదుగా భవానీ గురువాయూరు మీదుగా రావాలి. అటు నుంచి అయితే ఏకదాటిగా 210 కిలోమీటర్ల ఘాటి ఉంటుందని మా నాన్న స్వామి వెళ్ళినప్పుడు 25 ఏళ్ల క్రితం చెప్పారు స్వామి. అది 1 రోజు 2 రోజుల్లో పట్టుద్దండి స్వామి ఎక్కడానికి. ఇటైతే కొద్దిగా తక్కువ స్వామి, 150 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అటు భవానీ గురువాయూరు మీదకి అయితే ఏకదాటిగా 210 కిలోమీటర్లు ఘాటీనే ఉంటుంది. దారిలో తినడానికి కానీ తాగడానికి కానీ ఏమి దొరకేవి కావంట. ఇప్పుడైతే ఇది కూడా 8 కిలోమీటర్లో కూడా ఏమీ వచ్చేట్టుగా కనిపించట్లేదు స్వామి. ఇది డౌన్ స్వామి. ఇది దిగితే 8 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోతాం. ఇక్కడ 3 కిలోమీటర్లు అంత వచ్చా, ఇంకా 5 కిలోమీటర్లు వెళ్ళాలి స్వామి నేను. ఇంకా ఇది తమిళనాడు బోర్డర్ కింద లెక్కే స్వామి. ఇది వెళ్తే తమిళనాడు నుంచి కుమిలి వచ్చేసరికి కేరళ తమిళనాడు బోర్డర్ స్వామి. నేను కుమిలి ఘాటి ఎక్కుతున్నాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్వామి. ఈ రూట్ అంతా ఉంటాయి, మినీ బస్సులు, కార్లు, ఓన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్వామి. సైకిల్ మీద వచ్చేవాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. బళ్ళ మీద వచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం అడివే స్వామి. చూడండి, మన తిరుపతి కన్నా పెద్ద దట్టమైన అడవి స్వామి. ఇది చాలా దట్టమైన అడవి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వర్క్ అంతా రోడ్డు అంతా బాగుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. స్వామి శరణమయ్యప్ప, వంతుడి స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి, నన్ను చూడలేదు అనుకుంటారేమో, ఆపేసి వెళ్తున్నాను సైకిల్ మీద. ఇదిగోండి నా సైకిల్, ఎక్కుతున్నాను.